ప్రజలకు నాణ్యమైన సేవలు సమర్థ పాలన అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో రియల్ టైం సమాచారాన్ని సేకరించి ఆర్టీజీఎస్ ద్వారా సమీకృతం చేయాలన్నారు. అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ సమయంలోనే అందించవచ్చునని సీఎం చంద్రబాబు తెలియజేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇకపై వాట్సాప్ ద్వారా పౌర సేవల జారీ వ్యవస్థను రూపొందించాలని సీఎం ఆదేశించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు సహా ఇతర పత్రాలను వాట్సాప్ ద్వారానే అందించేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలన్నారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కారం ప్రజల సంతృప్తి స్థాయిని ఆర్టీజీఎస్ పరిశీలించాలన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైటు, ఐఓటీ డివైజ్ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్ ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇటీవల గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించిన గంజాయి పంటను డ్రోన్ల సాయంతో ధృవీకరించిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం రానున్న రోజుల్లో పంట తెగులను గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని రహదారులపై ప్రమాద స్థలాలను డ్రోన్ల ద్వారా అన్వేషించి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95% కుటుంబాల జియో ట్యాగింగ్ పూర్తి చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. రాజధాని అమరావతిలో మరో 8,821.14 కోట్ల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పుడు ఆమోదం పొందిన పనులకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాక టెండర్లు పిలుస్తామని చెప్పారు. రాజధానిలో 4,521.11 కోట్లతో ప్రధాన రహదారి నిర్మాణానికి, పనులకు 3,807.73 కోట్లతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి 492.30 కోట్లతో మంత్రులు హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథారిటీ 42వ సమావేశంలో 20 పనులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 2వ తేదీన జరిగిన 41వ సమావేశంలో 11,467.27 కోట్ల పనులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు మొత్తం 20,288.41 కోట్ల పనులకు ఆమోదం లభించింది. రాజధానిలో దాదాపుగా 99.9% పనులకు ఈ నెలాఖరుకల్లా టెండర్లు పిలిచేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అథారిటీ సమావేశం ముగిశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో సుమారు 1,200-1,500 కిలోమీటర్ల రహదారులు నిర్మించాల్సి ఉండగా ఇప్పుడు 236 కిలోమీటర్ల రహదారులకు అథారిటీ అనుమతి తీసుకున్నామని అన్నారు. ప్రధాన రహదారులు 360 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా ఇప్పుడు 97.5 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని 14 ప్యాకేజీలుగా చేపట్టేందుకు అథారిటీ ఆమోదించిందని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధానిపై కక్షగట్టి 5 ఏళ్ల పాటు పనులు నిలిపివేయడంతో ఇప్పుడు పనులు అంచనా వ్యయం 45% పెరిగిందని ఆయన తెలిపారు. గతం 2014-19 టెండర్లు పిలిచాం. దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్క్స్ పూర్తయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి మూడు ముక్కలు ఆటాడింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని జరగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఎల్పిఎస్ రోడ్స్కి అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి 3,807 కోట్లకి 3,807 కోట్ల 73 లక్షలకి, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి, ఎల్పిఎస్ ఏమో 3,807 కోట్ల 73 లక్షలు, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి. ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి 492 కోట్ల 30 లక్షలు. యొక్క జడ్జెస్ బంగ్లాసు, మంత్రుల బంగ్లాలు అవి రెండు
అన్ని బంగ్లాలకి, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు వసుధా మిశ్రా కమిటీ ఏర్పాటు చేశారన్నారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. చట్ట ప్రకారం కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతిపైన విజిలెన్స్ విచారణ చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారాల్లో ప్రమాదాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వసుధా మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను పరిశీలించి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేసే అవకాశం ఉందని, అది అందిన వెంటనే తగు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో 96 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆసుపత్రులు, 4 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలమంచిలి, గుణదల్లో ఈఎస్ఐ ఆసుపత్రులను ప్రారంభించామన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో 150 మరియు 500 పడకల ఆసుపత్రికి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే ఇవి అన్ని కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రులను అన్నింటినీ గాడిన పెట్టే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సేఫ్టీ ఆడిట్ అనేది గత ప్రభుత్వం మీకు ముఖ్యంగా సుమారు 256 హై రిస్క్ ఫ్యాక్టరీస్ అని గుర్తించి 70 ఉన్నాయి. 70 పైగా సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్ ఉండగా, ముఖ్యంగా 4 సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేని సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్కి అవి ఇచ్చి ఆ 4 కంపెనీల చేతే ఈ 256 కూడా చేయించడం జరిగింది. అంటే అక్కడ ఎలా అంటే సేఫ్టీ ఆడిటింగ్ అనేది పూర్తిగా వెళ్లకుండానే ఒక 5 లక్షలతే మీకు ఇది లేదు, 10 లక్షలతే అని కలెక్షన్ ఏజెంట్ల కింద పనిచేశారు తప్ప సేఫ్టీ ఆడిటింగ్ సరిగ్గా చేయకపోవటం వల్లే, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈ రోజు వరకు ఫ్యాక్టరీలో ఇన్సిడెంట్ జరగడానికి కారణం. దాన్ని మేము ఇప్పుడు 25 years ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి దాన్ని మేము ఒక భద్రత గురించి అలాగే ఏదైతే ఆడిటింగ్ క్లియర్గా ఉండాలని 25 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేము ఆమోదిస్తామని చెప్పడం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, రహదారులు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మోడల్ కాలనీలో ఏర్పాటు చేయవలసిన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులపై వెంటనే నివేదికను తయారు చేయాలని, ఆ నివేదిక ప్రకారం ఈ కాలనీల అభివృద్ధికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకు ప్రయత్నం చేద్దామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలపై మంగళవారం సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నత స్థాయి సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్రతి లబ్ధిదారునికి తక్కువ వడ్డీకి ఇస్తున్న 35,000 రూపాయల రుణాన్ని ₹1,00,000 పెంచే విధంగా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల్లో ఇసుక, ఇతర సామాగ్రికి ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని మంత్రి సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి కాకపోతే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కాని పరిస్థితి ఉన్నందున లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పార్థసారథి కోరారు. PMY2 పథకం కింద ఇల్లు నిర్మించడానికి కేంద్రంతో ఒప్పందం పూర్తయినందున లబ్ధిదారులను ఎంపిక చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అధికారులు నిత్యం కాలనీలో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గృహ నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణాలలో ఉపయోగించే ఇసుక, సిమెంటు, స్టీలు తదితర సరుకుల్లో నాణ్యత ఉండాలని, ల్యాబుల్లో పరీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పిఎస్సి 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగనుంది. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపైన సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలనే అంశాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగనుంది. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే 2వసారి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశం మొదటి రోజున ఆర్టీజీఎస్ వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, సరేగా, రూరల్ వాటర్ సప్లై, సెర్ఫ్, పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ, శాంతి భద్రతలు వంటి అంశాలపై కాన్ఫరెన్స్లో చర్చిస్తారు. 2వ రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని అన్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరపవలసిన దుస్థితికి, గుంతలు లేని రోడ్లు కార్యక్రమం చేసే దుస్థితికి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కనీసం మరమ్మతులు కూడా చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తే కూటమి ప్రభుత్వం పండుగలా మార్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రబీ సీజన్ సందర్భంగా కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోషణ మరియు ఆహార భద్రతా పథకంలో భాగంగా రైతులకు 100% రాయితీపై మినుములు VBN 8 రకం చిరు సంచులు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పంపిణీ చేశారు. ఈ నెల 14న ఎనికేపాడులోని గన్నవరం టీడీపీ రూరల్ పార్టీ కార్యాలయంలో జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను మంగళవారం ఆయన గన్నవరం పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ, రైతులు విత్తనాల గురించి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తోందని చెప్పారు. తాను రైతు కుటుంబం నుండే వచ్చానని, రైతుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాలను తమ ప్రభుత్వం తీరుస్తుందని, ఈ సంక్రాంతి నిజమైన రైతుల సంక్రాంతి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనాగరిక పరిపాలన చేశారని, ఆ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేశారని, చెరువులను, ప్రజల భూములను, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇందులో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు సర్పంచ్ దుస్థితికి గత ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్ని ట్యాంపర్ చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తామనే విన్నాం కానీ గుంటలు పూడ్చే
దిక్కుమాలిన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కల్పించింది గత ప్రభుత్వం. గతంలో జిల్లా పరిషత్ రోడ్లైనా, ఆర్ఎండ్బి రోడ్లైనా, ఏ రోడ్లైనా, పంచాయతీరాజ్ రోడ్లైనా కొత్తగా వేయటం కానీ, లేకపోతే చాలలోకి డొంకల్లోకి ఉన్న రోడ్లు ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ చూసాం కానీ, లేదా రోడ్ రిపేర్ ఎక్కడైనా చేయటం చూసుంటాం, లేదా రోడ్డు మొత్తం రీకన్స్ట్రక్ట్ మళ్ళీ వేయటం చూసిన పరిస్థితి. కానీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో అనాగరిక పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో తర్వాత డెవలప్మెంట్ జరిగిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ రోడ్లని గాలికి వదిలేసి మెయింటెనెన్స్ చేయకుండా గుంటలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఆ గుంటలు మొత్తం పూడ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటాం మీ అందరికీ తెలిసిందే. అలాగే చాలామంది ఎంఆర్ఓలు, చాలామంది రెవెన్యూ అధికారులు, ఈ పోలీసులు అంటారా గన్నవరంలో పోలీస్ స్టేషన్లో వేస్ట్ అని చాలాసార్లు మేము మీడియా మిత్రులతో కూడా చెప్పిన పరిస్థితి ఎన్నికలకు ముందు. అలాగే రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేసిన పరిస్థితి, చెరువుల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి, చెరువులను అన్యాక్రాంతం చేసిన పరిస్థితి, గవర్నమెంట్ సైడ్లో ఎంక్రోచ్మెంట్ చేసిన పరిస్థితి, కామన్ లేఅవుట్లో కామన్ ఫ్లాట్ని లేఅవుట్లు వేసిన వాళ్ళు వదిలే కామన్ ఫ్లాట్ని కబ్జాలు చేసిన పరిస్థితి. గన్నవరం నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గం మొదటి ప్లేస్లో ఉంటుంది. దీంట్లో మైనారిటీల బడ్జెట్ను మైనారిటీల సంక్షేమానికే వినియోగించాలని, ఇతర పథకాల అమలుకై ఆ నిధులను దారి మళ్లించకూడదని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహిజాదీ అన్నారు. మైనారిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలను పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. మైనారిటీల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉంటారని, అటువంటి విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టాలన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రధానమంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహిజాదీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమాన్ని కేంద్రం అమలు పరుస్తున్నదని, ఈ పథకాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు పరచాలని లైన్ డిపార్ట్మెంటు అధికారులను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మైనారిటీ యువతులు యుక్త వయసులోనే గర్భధారణ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆమె తెలుసుకొని ఇటువంటివి పునరావృతం కాకుండా వారిలో సరైన అవగాహన కల్పించాలని, అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఆశా ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇతరులతో సమానంగా ఐసీడీఎస్ సేవలు మైనారిటీలకు కూడా లభ్యమయ్యేలా చూడాలని, పాఠశాల విద్యను అందుబాటులోకి తేవాలని, ఉర్దూ భాషను బోధించడానికి ఎక్కువ అవకాశాలను కల్పించాలని, మదర్సా విద్యను ఆధునీకరించాలని, మైనారిటీ వర్గాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయాలని, మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీన ఉదయం 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. తదుపరి అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:05 మంగళగిరి ఎయిమ్స్కు చేరుకుని అక్కడ జరిగే ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు. భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొంటున్నందున అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
నేడు ప్రతి ఇంట్లోనూ మహిళలు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి వసంత బాల తెలిపారు. లైంగిక హింసకు ఎవరూ ఇబ్బంది పడకూడదని చట్టాలపైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. హింస ఎదుర్కొనే వారికి మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ మ్యారిస్టర్ల కాలేజీ ఆడిటోరియం హాల్లో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ న్యూఢిల్లీ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ మధ్యాహ్న సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి వసంత బాల మాట్లాడుతూ పలు రకాలైన హింసలు మహిళలు ఎదుర్కొంటున్నారని, అందులో గృహహింస, లైంగిక హింస, పని ప్రదేశంలో లైంగిక హింస, వరకట్న హింస, కించపరిచే హింస, మహిళల పట్ల క్రూరత్వం, మానభంగాలు, వరకట్నం, మరణాలు, మహిళల అక్రమ రవాణా తదితరమైనవి ఉన్నాయని, వాటిని అరికట్టాలని తెలిపారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మహిళలను పలు విధాలుగా హింసించడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియాలో హింసను మహిళలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలిపే విధంగా మరియు చట్టాలు, శిక్షలపై ఈ సదస్సులో అవగాహన కల్పించామన్నారు. మహిళా కమిషన్ మెంబర్ బూసి వినీత మాట్లాడుతూ హింసలు, బాల్య వివాహాలు అరికట్టడానికి మహిళలు, విద్యార్థులు చట్టాలను ఉపయోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని సమస్యలను కొని తెచ్చుకోకూడదని విద్యార్థులకు సూచించారు. మహిళా కమిషన్ మెంబర్ రుకియా బేగం మాట్లాడుతూ మహిళలు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అవసరమైతే సైబర్ విభాగం ఇస్తున్న అత్యవసర నెంబర్ 1930ను ఉపయోగించుకోవాలన్నారు. బాల్య వివాహాలను ప్రభుత్వం నిషేధించిందని, వాటిని ఎవరూ ప్రోత్సహించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా ఆపదలో ఉన్న మహిళలు 112ను ఉపయోగించుకోవాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు ఆశ్రయం, వైద్య సదుపాయం, కౌన్సిలింగ్లు వన్ స్టాప్ సెంటర్ల ద్వారా జరుగుతున్నాయని తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.